నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। గిరిజన తాపీ మేస్త్రీలను కించపరిస్తే ఊరుకోబోమని మండల గిరిజన భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు। అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల హోలీ గ్రౌండ్లో గిరిజన భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో మండలంలో గల 23 పంచాయతీల భవన కార్మికులు పాల్గొన్నారు। సమావేశం అనంతరం గిరిజన భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు పాత్ర రవికుమార్, ఉపాధ్యక్షుడు బురుడి నర్సింగ్ మీడియాతో మాట్లాడుతూ గిరిజనేతర తాపీ మేస్త్రీల వల్ల గిరిజన తాపీ మేస్త్రీలు తీవ్ర నష్టపోతున్నామని, మండలంలో గిరిజనేతర తాపీ మేస్త్రీలు ఉండటం వల్ల గిరిజన తాపీ మేస్త్రీలకు ఉపాధి దొరకటం లేదన్నారు। మండలంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు గిరిజనేతర తాపీ మేస్త్రీల పక్షాన మాట్లాడుతున్నారని, గిరిజన భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులను ముద్దాయిలుగా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అలాగే మేస్త్రి యూనియన్ మెంబర్లకు నా యొక్క నమస్కారం। నా పేరు బురిడి నర్సింగ్। నేను యూనియన్లో ఒక మెంబర్షిప్ని। ఈరోజు తేదీ 26/12/2024 ఈరోజు అనగా మేము యూనియన్ మీటింగ్ అంటూ ఒక మేస్త్రులు అందరు కలిసి మీటింగ్ చేస్తుండగా మన మీద రాజకీయ నాయకులు అలాగే కొంతమంది ఉపాధ్యాయులు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మీటింగ్ చేస్తున్నామని తెలిసి స్టేషన్లో మమ్మల్ని పిలిచి అక్కడ ఇరు వర్గాలు చిన్న డిస్కస్ జరిగిన సమయంలో ఎస్ఐ గారిని, సారు ఇది పద్ధతి కాదు, మా యూనియన్ గిరిజన యూనియన్గా నిలబడాలని మేము ఇది చేస్తున్నాం, ఈ యూనియన్ నిలబెట్టేలాగా మీరు చూడాలని మీ దగ్గర వచ్చాము అని అడిగితే అతను జియో నెంబర్ 3 అనేది ఇప్పుడు లేదు, మీరు దాని గురించి ఇది కాదు, భారతదేశంలో మీరు ఎక్కడైనా వెళ్ళి బతకవచ్చు, పని చేసుకోవచ్చు, అలాగే అక్కడి నుంచి కూడా ఎక్కడైనా వచ్చి వాళ్ళు పని చేసుకోవచ్చు, బతకవచ్చు, మీరు వాళ్ళకి తరమడానికి కానీ తిట్టడానికి కానీ పంపించడానికి మీకు ఎటువంటి అర్హత లేదని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది। ఆ సమయంలో మేమేమన్నామంటే, ఎస్ఐ గారు మీరు ఇలా చెప్పడం బాగాలేదండి, మీరు ఇలాగ వాళ్ళ మీద వత్తాసు పలిగితే మా పరిస్థితి ఏంటి, మా గిరిజన తాపీ మేస్త్రులు ఎలాగా వీళ్ళ కడుపు ఎలాగా నింపుకుంటారు అని అడిగితే ఇక్కడ ఎవరికి ఇది చేసుకోవడానికి లేదు, మీరు వాళ్ళు కలిసి పని చేసుకుని బతకండి అని చెప్పడం జరిగింది। అలాగే ఉపాధ్యాయులు అయితే ప్రత్యేకంగా మీకు పని రాదు, పని నేర్చుకోండి అని చెప్పారు। అంటే ప్రత్యేకించి వాళ్ళు మైదాన ప్రాంత మేస్త్రుల్ని మాత్రం వత్తాసు పలిగారు తప్ప గిరిజన మేస్త్రుల్ని మాత్రం ఎటువంటి సహకారం కానీ మాటలు కానీ ఏమి చెప్పలేదన్నమాట। దాని గురించి అని ప్రత్యేకించి మా మేస్త్రులు చాలా బాధపడడం జరిగింది। అందుకని ప్రత్యేకంగా మేము మీడియా సోదరులకి పిలిపించి మా బాధల్ని ఇలాగా నిరసిస్తున్నామని కోరుచున్నాం। థ్యాంక్ యూ। మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు। నా పేరు పాత్ర రవికుమార్। నేను ముంచంగిపుట్టు మండల పరిధిలో ఉన్న తాపీ మేస్త్రి యూనియన్లోనే ఒక మెంబర్షిప్గా పనిచేస్తున్నాను। అలాగే చాలా కాలం నుండి మేము మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి మేస్త్రులని ఆపడం జరుగుతుంది, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మరియు కొంతమంది ఉపాధ్యాయులు మా మీద ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత జియో నెంబర్ రద్దు అయిపోయింది కదా విచ్చలవిడిగా మీ మట్టుకు మీరు చేసుకోండి అన్నట్టుగా ఎన్నో రకాలుగా మాకు భయాందోళన కల్పించి ఈరోజు స్టేషన్లో కూడా కనీసం మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు పలికారు, కానీ గిరిజనులకి మాత్రం ఎటువంటి ఒక న్యాయపరంగా మాత్రం మాట్లాడడానికి ముందుకు రాలేదు। అందుకనే ఈ విషయానికి మేము చాలా ఖండిస్తున్నాము। అలాగనిసి మేము చాలామందికి, అయ్యా బాబు మేము ఇంత చదువుకుని నుండి కూడా ఏ ఉద్యోగాలు లేక ఒక భవన కార్మికుడిగా గుర్తింపు పొంది ఈరోజు మేము ఇలా ఉన్నాము, మాకు లబ్ధి అనేది కోల్పోతున్నాం అనేసి చాలామందికి తెలియజేయడం జరిగింది। అయినా కూడా
ఈ రోజుకి ఏ రకంగా చూసుకుంటున్నారు తప్పగానే గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఈరోజు చావు పుట్టుకులకైతే గిరిజనులు అవసరం వస్తున్నారు, ఓట్లు అడగడానికి అయితే గిరిజనుల దగ్గర వస్తున్నారు. రాత్రి పగళ్ళు అయ్యా ఈ గుర్తుకు వేయండి, అయ్యా ఈ గుర్తుకు వేయండి అని ఓట్లు అడుగుతున్నారు. కానీ గిరిజనుడు ఏ పని చేసి బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది మాత్రం ఏ విధంగా కూడా కనీసం జనాల ముందు వచ్చి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం కురుస్తారని మేమెంతో మీకు కోరుకోవడం జరుగుతుంది. ఇలాగే మేము సుమారుగా స్టేషన్లకి 4-5 సార్లు తిరగడం జరిగింది. మేమేదో ముద్దాయిల్లాగా వాళ్ళ దగ్గర వెళ్ళడం, లేదంటే ఫోన్లు చేయించి ఇలా రకరకాలుగా భయపెట్టడం జరిగింది. కానీ మేము మాత్రం ఎటువంటి భయాన్ని కూడా ఎటువంటిగా మాకు భయపెట్టినా భయపడేది లేదు. తర్వాత ఇంకొకటి, మా పిల్లలనే సరికి చాలా నష్టపోతున్నారు. ఇటువంటి విషయాలు కూడా మేము కొద్ది ఖండించడానికి ముందడుగు వేస్తామనేసి మా యూనియన్ తరఫున అందరిని కూడా తెలియపరుస్తున్నాం.